అందరికీ నా ధన్యవాదాలు. ఇది నా ఇల్లు. ఈ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా బాగా జరిగింది, మంచిగా జరిగింది. ఒక్కటి ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు నాతోటి గొడవ పెట్టుకోవడం. ఆ గొడవ ఎట్లా జరుగుతుందంటే, నేను ఇల్లు తీసుకున్న నెల రోజుల నుంచి గొడవ జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, నేను పూర్తిగా వీడియో చివరి వరకు చెప్తాను, మీకు లాస్ట్ వరకు చూడండి. అది నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇలాంటి మనుషులు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా ఇలా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఏం చేశానంటే, నేను ఇల్లు తీసుకున్న తర్వాత నేను ఇల్లు ముందులా సిమెంట్ వేసాను. ఇది ముగ్గు వేయించుకోవడానికి కనిపిస్తుంది కదా. ఈ నా ఇల్లు ఎదురుగా ఆపోజిట్ ఒక ఇల్లు ఉంటుంది. ఫస్ట్లో ఏం జరిగిందంటే, నేను లేచినప్పటి నుంచి ప్రతిరోజు కొంచెం పెద్ద మనిషి ఉంటుంది ఆయమ్మ, వాళ్ళ ఇంట్లో ఉంటాయి కదా, అక్కడ సైడ్ నుంచి నా ఇంటి సైడ్ అన్నీ దుమ్ములు ఉడిచి పడేసేదాన్ని ఆయమ్మ. అయితే నేను చాలా అంటే ఇట్లా చేయకు, నా సైడ్ ఎందుకు దొప్పుతావు, నా సైడ్ ఎందుకు దొప్పుతావు అని చాలాసార్లు చెప్పాను. అయినా నాకు చేత కాదు, నువ్వెవరు చెప్పేదాన్ని, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, మేము ఫస్ట్ వచ్చినాం, మేమే అని చూసుకునేది మేము, నువ్వెవరు, ఇది అది అని చాలా బాగేది. చాలాసార్లు గొడవ చేసింది. గొడవ ఒకటిసారి కాదు, 5-6 సార్లు గొడవ చేసింది నాతోటి. ఓకే, ఒకసారి ఇంకా తర్వాత నేను ఒకసారి ఏం చేసాను అంటే, ఈ కలర్ వేసాను కదా, ఇక్కడ సిమెంట్ వేసాను. నా ఇల్లు తర్వాత ఒక నెల 15 రోజుల తర్వాత ఇక్కడ సిమెంట్ వేసాను. నేను సిమెంట్ వేసినప్పుడు వాటర్ ట్యాంక్ వస్తుండే, నా ఇంట్లో ఫిల్టర్ పెట్టుకున్నాను. నేను ఫిల్టర్ పెట్టుకుంటే వాటర్ ట్యాంక్కి 2-3 ఇంటి చుట్టుపక్కల వేస్తారు. ఆయన ఎస్టీ ఆయన కూడా. నా ఇంటికి అన్నీ మంచి జరుగుతున్నాయి, కానీ ఈ గొడవ మాత్రం లేకుండా చూడాలి. నా గల్లీకి ఇక్కడ అన్నిటికీ సీసీ కెమెరా ఉండాలి, లైట్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా 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 నాటకం ఆడుతున్నారు. వాళ్ళ దాదాగిరి, వాళ్ళ మూతేపరి ఎంత ఉందో అన్నీ తీయాలి బయటికి అని నా కోరిక. ఈ సిమెంట్ వేసినప్పుడు ఒక ఎస్టీ ఆయన ఏం చేసినాడంటే, అన్న నేను ఇప్పుడే సిమెంట్ వేసాను, దానిపైన నుంచి తీసుకోపోకన్నా, అక్కడ కూడా రోడ్ ఉంది కదా, ఇక్కడ కూడా 2-3-4 చోట రోడ్ ఉంది, 4 దిక్కుల్లో రోడ్ ఉంది, ఏదో సైడ్ నుంచి తీసుకుపోనా అని చెప్పాను. నీ అబ్బా జాగ్రత్త, నీ తాత జాగ్రత్త, నీ రోడా, నీ అబ్బాదా, నీ భర్త నాయనదా, ఇది అది అన్నాడు. అన్నా నేను ఇలా చెప్తలేను, నేను సిమెంట్ పచ్చిగా ఉంది ఇప్పుడు వేసాను, మన ఇంటి ముందల ముగ్గు వేయడానికి మంచిగా ఉండడానికి ప్రతి ఒక్కరు వేసుకుంటారు ఇంటి ముందల, నేను వేసుకుంటే తప్పేంటి అంటే ఏం చేసినాడంటే, ఆయన బండి పైనుంచి తీసుకుపోయి రిటర్న్ వచ్చి నీ అమ్మని దెంగ అని చెప్పిండు. ఎవరికి? మా ఆయనకు. నేను ముందులో ఉన్నా, నాకు చెప్తలేడు, మా ఆయన పక్కన నిలబడిండు, మా ఆయనకు చెప్పిండు. పోయి గల్లబట్టుకున్నారు. చాలా పెద్ద గొడవ అయింది. ఆయనకు నేనేం చేసిన అంటే, నేను ఇట్లా గొడవ చేసి గల్లబట్టుకుని పడేసాను. నా చెప్పులతోటి 2 దెబ్బలు కొట్టాను. తర్వాత 3-4 వచ్చిండు, వాళ్ళ గుడంగా నేను కొట్టానని చెప్పాను కదా, నిజంగా కొట్టాను. 4 గుడంగా నేను చెప్పులతోటి కొట్టాను. ఓకే, ఇంకా ఏం జరుగుతుందంటే, ఇంకా 5-6 సార్లు ఇక్కడ గొడవ జరిగింది. దేనికోసం? ఇంకా ఈ ఉడిచేది నేను ఒకసారి చాలా పెద్ద గొడవ జరిగింది, చాలా అయిపోయింది, అది మ్యాటర్ పక్కన పెట్టాలి. తర్వాత ఏం చేశానంటే, ఇది తర్వాత విషయం. ఇది మోరి కదా, ఈ మోరి నాకు ఇల్లు కట్టినప్పుడు మోరి కట్టలేరు, ఈ వాటర్ ఇట్లే పోతుండే ఫ్రీగా. ఇట్లా 3-4 రోజుల నుంచి స్టార్ట్ చేసిండ్రు ఇంకా నాకు గొడవ. నీ మోరి వాసన వస్తుంది అని. అంటే నేను కూడా ఇంకా ఏం చేశారంటే, ఇక్కడ వరకు నుంచి లాస్ట్ ఇంకా వేరే ఇల్లు ఉంటుంది, ఇది అన్నీ నేను చేపించాను, దాని గురించి చెప్తాను.
ఇక్కడ నుంచి అక్కడ వరకు నేను సొంతంగా 3 రోజులు ఇటుక పిల్లలు, సిమెంట్లు అన్నీ ఏమేమి కావాలో సిమెంట్లు, ఇటుక పిల్లలు, కంకరు అన్నీ తెచ్చి నా సొంతంగా రాత్రి పగలు కష్టపడి, నా దగ్గర అప్పుడు అమౌంట్ కూడా లేకుండే, రాత్రి పగలు కష్టపడి నేను సొంతంగా ఒక ఆడదాన్ని సొంతంగా కడితే నా వరకు ఇట్లా కడితే అక్కడ వరకు కూడా లాస్ట్ వరకు కట్టాను. కట్టి ఇంకా నాకు కూడా బండలు దొరకలేదు. నా కాడికి నేను బండలు వేసుకున్నాను, చెట్లు వేసుకున్నాను. చెట్లు వేసుకున్నప్పుడు అయినా కూడా ఇక్కడ నా కాడికి అయిపోయింది కదా. ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ సైడు ఇక్కడ కూడా ఇలాగే కట్టాను. ఈ సైడ్ కనిపిస్తుంది కదా, గోడ మొత్తం అంతా మూసి ఉంది కదా. ఇది కూడా దీనికి ఏం చేశానంటే ఈ మోరి ఉంది కదా, నేనే కట్టి నేను రాయి పెట్టాను. నా మోరి సైడు ఇది కూడా ఇక్కడ వరకు కట్టాను. మూసి అన్నీ రోజు ఇంక గొడవ రోజు లేవాలే, వాసన వస్తుంది వాసన వస్తుంది వాసన వస్తుంది అని రోజు గొడవ చేసేది. చూసి 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 నాకు లాస్ట్కి అసలు తెంపుతోటి ఇంకా కట్టేశాను. మోరిలాగా కట్టేసి ఇంకా వదిలిపెట్టేశాను, పైన రాళ్ళు లేకుండే. ఇంకా ఇంటోళ్ళు నాతోటి ఏం గొడవ పెట్టుకోలేరు కొన్ని రోజులు. తర్వాత చాడీ చుక్కులు ఉంటాయి కదా, కలిపిండ్రు బాగా. ఇట్లా చేసి నేను ఎవరితోటి మాట్లాడాను, ఈ గల్లీ చుట్టుపక్కల ఎవరితోటి. ఇంకా ఇట్లా జరిగి చాలాసారి ఇట్లా వాసన వస్తుంది ఇక్కడ నుంచి నా ఇంటి వరకు నేను కట్టుకున్నాను. అయినా కూడా నాతోటి రోజు గొడవలు జరుగుతుండే. తర్వాత ఏం చేశానంటే ఇట్లా 3-4 సార్లు కావాలని లేవాలి, గొడవ పడాలి, లేవాలి వాసన వస్తుంది, ఇంటి డోర్ కొడుతుండే. నాకు సాల్ అయిపోయింది. లాస్ట్ నాకు భరించాక నేను ఏం చేశానంటే అన్నీ పైప్ వేసినప్పుడు ఒకసారి ఇక్కడ లీక్ అయిపోయింది. అప్పుడు కూడా వాసన వస్తుందని ఇంకా బాగా గొడవ చేస్తుండే. అప్పుడు కూడా సిమెంట్ వేసి మూసేసాను. ఒక పెద్ద మనిషి ఉంటుంది, ఆ పెద్ద మనిషి కూడా నాకు 2-3 సారి ఏంటి మాకు ఇట్లా కలిపి మాట్లాడి బాగా గొడవ చేపించిండ్రు. తర్వాత ఏం చేశానంటే అన్నీ ఒక్క చోట కూడా లీక్ లేదు, ఏం లేదు, బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ వరకు అన్నీ మీరు ఎంక్వైరీ చేసుకోండి. నా మీద ఇలాంటి ఏం ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా వచ్చి నాతోటి మాట్లాడి చుట్టుపక్కల ఏముందో నేను డైరెక్ట్గా చెప్పగలుగుతాను. తర్వాత ఏం జరిగేదంటే ఇంకా మట్టి నేను ఏం చేశానంటే రోజు వాటర్ పోసి ముగ్గు వేయాలి కదా, దానికోసం నేను కడుగుతాం కదా, కడిగినప్పుడు వాటర్ ఆ సైడ్ పోతుందంటే ఇప్పుడు రోజు కడిగాక అక్కడ పోతుంది కదా, ముగ్గే మర్చిపోయాను. రోజు లేవాలి, వాళ్ళ ముఖం చూసి గొడవ పడాలి, రోజు లేవాలి గొడవ పడాలి అంటే నేను ఉడిచేదాన్ని అంతే. ఉడిసి ఇంకా ముగ్గు వేయకుంటే ఏమి వేయకుంటే ఇట్లా ఏడ్చిపెట్టాను. వారంకి ఒక రోజు మాత్రమే నేను బయట కడిగేదాన్ని. అయితే ఇట్లా కడిగినప్పుడు ఇంకా స్టార్ట్ అయింది గొడవ. ఒకటే రోజులో గొడవ స్టార్ట్ అయిపోయింది. ఎలా అయింది అంటే నేను ఇట్లా కడుగుతున్నాను, నీ వాటర్ ఇట్లా వస్తుంది మా ఇంటి ముందులా అంటే నీ సిగ్గు లేదు, ఎవరికి ఇది అది గబ్బు మాటలు అసలు ఇట్లా మాట్లాడుతుంటే నేను ఎందుకు ఊరుకుంటాను. నేను కూడా వాళ్ళతో పాటు వాళ్ళకైనా ఎక్కువగా మాట్లాడాను. నేను కూడా తిట్టాను, నేను కూడా గొడవ చేశాను. ఈ మట్టి ఇంకా నువ్వు ఎప్పుడు మూసుకుంటావో, నువ్వు ఎప్పుడు మట్టి వేయించుకుంటావు, అప్పుడు కూడా నేను మట్టి వేయించుకుంటాను, నేను కూడా మూసుకుంటాను, నా జోలికి రాకూడదు ఇది అదే చెప్తే నేను మట్టి వేయించుకున్నాను. ఓకే, ఇక కనిపిస్తుంది కదా అన్నీ మట్టి వేయించుకున్నాను. చాలా పెద్ద గొడవ జరిగింది, ఒకరికి కొట్టే వరకు వచ్చింది, ఆగిపోయింది అక్కడి నుంచి. ఇగో ఇది కూడా ఇల్లు ఉంది కదా, ఈ పక్కన కూడా ఇల్లు ఉంది. ఈ సైడు నా సైడ్ మాత్రమే మట్టి ఉంది, కనిపిస్తుంది కదా ఎవరికైనా. ప్రతి ఒక్కరు గమనించండి, ఇది అన్యాయమా న్యాయమా, కావాలని చేస్తున్నారా కుట్ర చేస్తున్నారా మీకు కూడా తెలియజేయాలని నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఏముంది, గుంత ఉంది కదా, ఈ గుంత ఉన్న కూడా వాళ్ళది ఎంత నీళ్ళు వచ్చినా ఎంత ఆగినా వాళ్ళ ఏరియా అంట, వాళ్ళ సైడ్ అంట, వాళ్ళు ఏమైనా చేసుకుంటారంట. నేను చెప్పేది అవసరం లేదంట. సరే, నాకు అవసరం లేదు. వాళ్ళకు అమృతం వస్తుంది, పాలు వస్తుంది, నెయ్యి, పెరుగు
వాళ్ళకు బాత్రూమ్ అసలు లోపల నుంచి ఏం వస్తలేదు వాళ్ళకు. నాదైతే మురికి వస్తుంది, ఏదేదో గబ్బు గబ్బుగా వస్తుంది నా మోరి నుంచి. వాళ్ళ మోరి నుంచి అమృతం, పాలు, పెరుగు, నెయ్యి అన్నీ వస్తుంది. ఇలా నా గల్లీలో ఇక్కడ 3-4 గల్లీలు ఉంటాయి కదా, ఈ 3-4 కాదు, నా చుట్టుపక్కల ఇల్లు మొత్తం ఫస్ట్ మీరు ఎంక్వైరీ చెయ్యాలి. ఈ ఎంత తంబ ఉందో, ఈ తంబకు ఒక్క తంబకు కూడా లైట్ లేదు. సీసీ కెమెరా పెట్టాలి ఫస్ట్. నాకు కావాలని గెలుకుతున్నారు, రోజు గొడవ చేస్తున్నారు. నేను భరించలేకపోతున్నాను. నేను అసలు ఈ ఏరియాలో చాలా గొడవ జరుగుతుంది. ప్రతిరోజు నా ఇంటి డోర్ కూడా కొడుతున్నారు. అయినా నేను బయటకు వస్తలేను. ఎందుకు గొడవ పెట్టుకోవాలని. నా ఇంటి డోర్ కొట్టే వాళ్ళు ఎవరు అసలు. ప్రతిరోజు డోర్ కొడతారు. ఎవరు కొడతారో ఎవరు వస్తున్నారో నాకు తెలియదు, సంబంధం లేదు. ఇప్పుడు నేను 3 కానిస్టేబుల్ చెప్పాను కదా, ఆ 3 కానిస్టేబుల్ 1, 2, 3, 4, 5, 6 ఇల్లు నా చుట్టుపక్కల ఉంది. 6 ఇల్లు, ఒకటి కొత్తగా కడుతున్నారు. అది కూడా చూపిస్తాను. అది కావాలని చేస్తున్నారా, నిజం చేస్తున్నారా, అబద్ధం చేస్తున్నారా మీరే అర్థం చేసుకోవాలి. మీరే రాజకీయం కదా, మీరు పెద్దోళ్ళు. మీరు నాకు ఒక చిన్న సపోర్ట్ చేస్తే నా ధైర్యం కొంచెం పెరుగుతుంది. వాళ్ళతోటి నేను ఎగలేకపోతున్నాను నిజంగా. ఇక్కడ ఇల్లు కడుతున్నారు పక్కన చూడండి. సిమెంట్ ఒక్కరోజు కూడా కడిగిపోరు అస్సలు. అసలు కడగరు, ఊడవరు, తుడవరు. ఎవరి మాట వింటున్నారో, దేనికోసం చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో నాకు అర్థం కాదు. దీంతోపాటు నా ఇల్లు మొత్తం నల్ల వరకు ఇలాగే ఉంది. ఎంక్వైరీ చేయండి ప్లీజ్ దయచేసి. ఇక్కడ చూడండి, ఒక్క సిమెంట్ కూడా లేదు. వాళ్ళ సైడు కడిగిపోతున్నారు, నా సైడు అస్సలు కడగారు. ఇది ఎక్కడ న్యాయం అని నేను కోరుకుంటున్నాను సార్. నాకు ఈ న్యాయం కావాలి, నేను హక్కుగా అడుగుతున్నాను. రేపు లేకపోతే ఎల్లుండి మీ ఆఫీస్లో నేను ధైర్యంగా ముందల కూర్చుంటాను. వాళ్ళ మీద నాకు ఎవరెవరు బాధ పెడుతున్నారో, ఎవరెవరు నాకు సతాయిస్తున్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా కంప్లైంట్ పెట్టాలని నా కోరిక. నాకు ఇల్లు కడుతున్నారు కదా, వాళ్ళ అల్లుడు ఒక ఆయన పోలీస్ ఆయన వచ్చిండు, చాలా బ్యాడ్గా ప్రవర్తించిండ్రు. అది కూడా వాళ్ళ నోటితోనే చెప్పిస్తాను. అప్పుడు నేను చెప్పినప్పుడు చెప్తాను. ఇప్పుడైతే వాళ్ళ పేరు చెప్పాను. ఇది మాత్రం ఖచ్చితంగా నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే సార్ గుర్తుపెట్టుకోండి ప్లీజ్. నేను ప్రతిసారి మీ దగ్గర వచ్చాను, ప్రతిసారి మీ సాయం అనేది నేను కాదంటలేను. ఇప్పుడు కూడా నాకు సాయం కావాలి. ఇప్పుడు కూడా ఎవరెవరు ఏం చేస్తున్నారో మీరు చూడాలి. ఇది యూట్యూబ్ ఛానల్ చేసి మరి 10 మందికి తెలవాలి, అందరూ ఎంక్వైరీ చెయ్యాలని నేను చేస్తున్నాను. నేను ఇప్పుడు కాదు, నా ఇల్లు తీసుకున్నప్పటి నుంచి నా మీద బాగా కక్షలు పెరుగుతుంది. జస్ట్ నేను కౌన్సిలర్గా నిలబడతా అంటే కూడా వరస్తలేరు, చాలామంది చేస్తున్నారు. నా బిజినెస్ మీద కూడా నేను చిన్న చిన్న బిజినెస్లు చేస్తున్నాను కదా, అన్నీ చూపిస్తాను. ఎవరు వచ్చినా ఇగో నేను పేర్లు నా అవార్డు చూడండి. ఫస్ట్ 3 అవార్డు వచ్చింది, ఓకేనా. మణిమంత్ర క్లాస్లో అవార్డు వచ్చింది, ఓకే. అంటే నా పనులకు చూసే కదా నాకు అవార్డు ఇచ్చేది. ఇంకా ఇది బుక్స్ నాకు ఆచార్య అనంత కృష్ణ స్వామి గురుగారు నేర్పేది. ఆయన దగ్గర నేనైతే భగవంతుడు అనుకుంటాను. నా ఉద్దేశంలో అంటే అనంత కృష్ణ స్వామి గురుగారు నా దేవుడు. అంతా నేర్పిండు నాకు, జ్ఞానం బుద్ధి అన్నీ నేర్పిండు వాళ్ళ గురుగారు. అందరూ వాళ్ళకు పాదాలు వందనాలు తెలుపుతున్నాను. వాళ్ళకు నాకు ఎవరెవరు టార్చర్ పెడుతున్నారు, ఎవరెవరు బాధ పెడుతున్నారు, వాళ్ళకు అందరికీ శిక్ష చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎవరెవరు ఉన్నారు, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ నేను కోరుకుంటున్నాను ఒకటే, వాళ్ళకి అందరికీ శిక్ష పడాలి బాగా. నేను ఇప్పుడు వీడియోలో ఏమేమి ఎవరెవరు పేరు చెప్పానో
వాళ్ళది అందరికీ పేరు బయటికి రావాలి, వాళ్ళకి శిక్ష పడాలి. నా పిల్ల ఇంకోటి వీడియో చేస్తాను నెక్స్ట్. ఇది వీడియో చాలా పెద్దగా అవుతుంది. ఇన్ని కానీ నేను సపోర్ట్ ఇన్ని బిజినెస్ పెట్టుకొని వెస్టీజ్లో ఉంది, అన్నీ ఉంది నా ఇంట్లో. ఇంకా పేర్లో వీళ్ళు ఏమంటారు, ఈ మణిమంత్రం మోటివేషన్ గురించి నేను ఇంట్లో అప్పుడప్పుడు క్లాస్ చెప్తాను. అప్పుడప్పుడు క్లాస్ చెప్తే ఇప్పుడు ఆపోజిట్లో ఉంది కదా, చూపిస్తాను. ఈ ఇల్లు కానిస్టేబుల్, ఒక ఆయన జడ్చర్లలో ఉంటారు, ఒక ఆయన ఇక్కడ మరలలో ఉంటారు. నీ ఇంట్లో ఇంతమంది ఎందుకు వస్తారు? నీకు వాళ్ళకు ఏం సంబంధం? అసలు నువ్వు ఏం పని చేస్తున్నావు? నీకు చంపేస్తాం, నీకు ఇది అది గబ్బు. ఇంతకుముందు వీడియో చేశాను కదా, దాని గురించి మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవాలని. ఇగో అన్ని చేసే పనులు, నా పనులు ఏంది, నా సిస్టమ్ ఏంది, నా పద్ధతి ఏంది మీరే గమనించండి. ఒక ఆడోళ్ళకి ఇంత టార్చర్ పెడితే ఎవరు భరిస్తారు? ఎవరు ఓపిక పడతారు? ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో ఖచ్చితంగా మీరు అందరూ సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వాళ్ళ మీద ఖచ్చితంగా కంప్లైంట్ పెడతాను. నాకు చాలా అసలు చాలా బాధ పెడుతున్నారు వాళ్ళు నరకంలో పోవాలి. అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ప్లీజ్. అందరికీ నా ధన్యవాదాలు, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బాయ్.